असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय. నమస్కారం. ఈరోజు మనం తెలుగు లిపి గురించి మాట్లాడుకుంటూ మరొక్కసారి తెలుగు లిపిలో ఉండే 5 ముఖ్యాంశాల గురించి మళ్ళీ ఒకసారి గుర్తు తెలుసుకుందాం. ఈ 5 ముఖ్యాంశాలు ఏంటంటే, మొట్టమొదటివి అచ్చులు, గురింతపు గుర్తులు, హల్లులు, ఒత్తులు, ఉభయాక్షరములు. అంటే అచ్చులు తన యొక్క రూపురేఖల్ని మార్చుకుని గుడింతపు గుర్తులు అనే ఇంకో పరిణామాన్ని చెందుతున్నాయి. అదేవిధంగా గుడింతపు గుర్తుగా మారిన ఈ అచ్చు యొక్క స్వరూపం హల్లు స్వరూపంతో కలిసి హల్లులుగా, ప్రత్యేకమైన హల్లులుగా, అంటే అచ్చు హల్లు కలిసిన అక్షర స్వరూపాన్ని పొందుతున్నాయి. ఈ అక్షర స్వరూపాన్ని పొందిన అక్షరాలు ఏం చేస్తున్నాయంటే, తమ ప్రతిరూపాలను సృష్టిస్తూ ఒత్తులు అని వాటిని మనకి పరిచయం చేస్తున్నాయి. అంటే అచ్చులు మార్పు చెందిన గుడింతపు గుర్తులు, హల్లులు, అచ్చుతో కలిసిన హల్లుతో ఏర్పడిన హల్లులు, అక్షరాలు. ఈ హల్లులు, ఈ అక్షరాలు తమ ప్రతిరూపాలుగా సృష్టించిన ఒత్తులు. ఈ 4తో పాటుగా 3 ఉభయాక్షరాలు కూడా కలిసి, ఉభయాక్షరాలు అంటే ఇక్కడ అచ్చుల్లో కూడా వస్తాయి, ఇక్కడ హల్లుల్లో కూడా వస్తాయి. వాటికి ఇక్కడే రావాలి, అక్కడే రావాలి అనే పరిమితి లేదు. అది ఎక్కడైనా రావచ్చు. ఒక పదాన్ని సృష్టించాలన్నా, పదాన్ని అర్థవంతం చేయాలన్నా, పదానికి అందం సమకూర్చాలన్నా కూడా ఈ ఉభయాక్షరాలకి సామర్థ్యత ఉంది. ఈ 5 విభాగాలను పంచప్రాణాలుగా చేసుకుని మన తెలుగు భాష మా తల్లి అంటే శ్రేష్ఠురాలు. ఆవిడ ఏం చేస్తోందంటే, పంచదార లాంటి మధురమైన పలుకులను మనకి అందిస్తుంది. ఇంకొక ముఖ్య విషయం మనం గమనించాల్సింది ఏంటంటే, మన తెలుగు భాష చాలా సౌకర్యవంతమైనది, మనకి సహాయపడేది, సౌందర్యవంతమైనది కూడా, సులభతరమైనది, సమర్థవంతమైనది, సౌందర్యవంతమైనది, సౌకర్యవంతమైనది, సులభతరమైనది, సహాయపడేది. ఇవి కూడా మళ్ళీ 5 మంచి లక్షణాన్ని కలిగి ఉంది. తెలుగు భాషలో ఉండే 5 విభాగాలు 5 మంచి లక్షణాలని కలిగి ఒకటికొకటి సహాయ సహకారాన్ని అందించుకుంటూ పదాలుగా ఏర్పడి, కొన్ని పదాలు కలిసి వాక్యాలుగా ఏర్పడి, ఆ వాక్యాలు కావ్యాలుగా మారి తెలుగు భాషని మరింత సుసంపన్నం చేస్తుంది. కానీ ప్రతి మనిషి నిత్య విద్యార్థి, ఎన్ని నేర్చుకున్నా ఇంకా నేర్చుకోవాల్సినవి ఏవో ఒకటి మనకు దొరుకుతూనే ఉంటాయి. అబ్బా ఇది వస్తే ఇంకా బాగుండు అనే ఒక కుతూహలం కూడా మనలో కలుగుతూ ఉంటుంది. ఈ తెలుగు భాషని ఎటువంటి సంశయాలు లేకుండా, సందేహాలు లేకుండా, తడబాటు లేకుండా, నిశ్చలంగా, నిర్భయంగా, అవును కాదు అని భయపడుతూ వద్దు, నిశ్చలంగా, నిర్భయంగా రాయాలి అంటే మనం 3 అంశాలని తప్పనిసరిగా గమనించుకుంటే, వాటిని గమనిస్తూ వాటిలో రాగిన ఆంతర్యాన్ని గ్రహిస్తూ ముందుకు సాగిపోతూ ఉన్నామనుకోండి, ఇంకా మనకి తిరుగుండదు. తెలుగు భాష లిపి మన కరతలామలకం అవుతుంది. అంటే మన చేతిలో వస్తుంది. ఎక్కడ ఎవరు రాయమన్నా అస్సలు భయపడకుండా, తడబడకుండా రాసేయగలుగుతాం. అదేవిధంగా ఎక్కడ ఎవరు రాసిన దాన్ని చదవమన్నా కూడా మనం చదివేయగలుగుతాం. దానికి కారణం ఏంటంటే, నేను చెప్పాను కదా, సులభతరమైనది, సౌకర్యం ఉన్నది అని. వేరే భాషల్ని కించపరచట్లేదండి. వేరే భాషలతో పోలిస్తే, ముఖ్యంగా మనం ఎక్కువగా ప్రాచుర్యంలో ఉన్న ఆంగ్ల భాషతో పోలిస్తే మనం రాసినవన్నీ చదవలేము. చదువుతున్నప్పుడు కొన్నిటిని మనం నిశ్శబ్దంగా కూడా ఉంచాల్సిన అవసరం ఆ భాషా సంప్రదాయంలో ఉంది. కానీ మన తెలుగు భాషకు అలా కాదండి.
మనం ఏది పలుకుతామో అది రాస్తాము, ఏది రాస్తామో అది పలుకుతాము. అదే అందులో ఉండే సౌందర్యం. కాకపోతే ఈ లేఖనము మౌఖికం. అంటే పలికేదాన్నేమో మౌఖికం అంటున్నాము, రాసేదాన్నేమో లేఖనము అంటున్నాం. ఈ మౌఖికము, లేఖనము అనేవి మనం తీసుకుని వెళ్ళే 2 పాదాలైతే, ముందుకు తీసుకువెళ్ళే పాదాలైతే, ఒక పాదం ముందు అడుగు వేస్తూ ఉంటే వేరే పాదం దాన్ని దాన్ని దాటి ముందు అడుగు వేస్తూ ఉంటుంది. నడక చాలా సమర్థవంతంగా అవుతుంది. ఆ నడక వస్తున్నప్పుడు, నడుస్తున్నప్పుడు మనకి ఏమైనా ఎదురు దెబ్బ తగులుతుందా? లేకపోతే సరిగ్గా నడుస్తున్నామా? గోతులో ఏమైనా కాలు వేస్తున్నామా? అనేది చూసుకోవడానికి, మనల్ని పరీక్షించుకోవడానికి, మన 2 అడుగులు కూడా శృతిబద్ధంగా, లయబద్ధంగా వెళ్తున్నాయా లేదా అని గమనించుకోవటానికి, ఒకదాన్ని ఒకటి సమర్థించుకుంటూ వెళ్తున్నాయా అనేది కూడా మనం దాన్ని పరీక్షించుకోవడానికి ఒక సాధనం ఉంది. దాన్నే ఉక్త లేఖనము అంటారు. అంటే ఈ 3 అంశాలలో కూడా మొదటి 2 అంటే 2 పాదాలు అనుకున్నాం కదా మన నడక ప్రారంభించేటప్పుడు. ఒకటి లేఖనము, రెండవది మౌఖికము. లేఖనము రాసినది, రాయగలగటం లేఖన సామర్థ్యం. రాసిన దాన్ని చదవగలగటము మౌఖిక సామర్థ్యం. అక్కడ ఉన్నదాన్ని మనం పలకగలగటం మౌఖిక సామర్థ్యం. ఈ లేఖన సామర్థ్యము, భౌతిక సామర్థ్యము కూడా ఒకటికొకటి సహాయ సహకారాలు అందించుకుంటూ నడుస్తున్నాయా లేదా, జరుగుతుందా లేదా అనే విషయాన్ని మనకు తెలియజేసేది ఉక్త లేఖనం. అంటే ఈ పదంలో ఈ మౌఖికము ఉంటుంది, ఈ ఉక్తము అనేది మౌఖికము కింద వస్తుంది, లేఖనము అనేది వ్రాసేదాని కింద వస్తుంది. ఏది మనం పలుకుతామో దాన్ని మనం రాస్తాం. రాసిన దాన్ని చదవమంటాం ఒక విధానం అయితే, చెప్పిన దాన్ని రాయమంటాం మరొక విధానం. ఈ 2 విధానాలు కలగలుపుగా ఉండేదే ఉక్త లేఖనం. అన్నట్టు ఉక్త లేఖనం అంటే నాకు ఒక విషయం గుర్తుకొచ్చిందండి. మన శ్రీకృష్ణదేవరాయలు గారి సభలో ఎప్పుడూ కూడా శాంతి గోష్ఠి, పాండిత్య గోష్ఠి జరుగుతూ ఉండేది కదా. ఒకసారి ఒక విదేశ నుంచి వచ్చిన మహాకవి ఈ విజయనగర సామ్రాజ్యంలో ఉండే కవులను ఎలాగైనా వదిలించేసేయాలని, గర్వాన్ని వదిలించేయాలని ఒక చిన్న సమస్యను తీసుకుని వచ్చారట. మీరు ఏది చెప్పినా మేము రాస్తాం, మేము చెప్పింది మీకు రాయగలరా అని. సరే అన్నారు. ఆ కవి ఏదేదో చెప్తున్నట్ట, వీళ్ళు రాస్తున్నట్ట. ఆ తర్వాత ఇప్పుడు విజయనగర సామ్రాజ్యంలో ఉండే కవిగారుల అంటూ వచ్చింది. వారేం చేశారో మీ అందరికీ తెలుసు కదా. అది విన్న శ్రీకృష్ణదేవరాయలు ముచ్చటపడి తన అంతఃపుర మందిరానికి వెళ్ళి తన పట్టమహిషితో ఆ సమస్యను చెప్పారట. దేవి, నేను ఒక పదాన్ని పలుకుతాను, నువ్వు దాన్ని రాయగలవా అని. దానికి ఆవిడ, అదెంత పని, మీరు చెప్పండి నేను రాస్తాను అని ఆవిడ అంటుట. అనగానే శ్రీకృష్ణదేవరాయలు తడపడకుండా రాయాలి, తప్పు లేకుండా రాయాలి అన్నట్ట. సరే అన్నట్ట. అనగానే ఇది కదా పువ్వట అన్నట్ట. పువ్వట కదా అది, పువ్వట బాబా తలపై అన్నారు కదా. అంటే కాదు, పువ్వట అంటూ చమత్కారం చేశారట. అప్పుడు రాణివారు రాశారా, రాజావారిని సంతోషపెట్టారా, ఏం జరిగింది అనే విషయాన్ని మనం వచ్చే ఎపిసోడ్లో తప్పనిసరిగా ముచ్చరించుకుందాం. మీ అందరూ కూడా మీ అమూల్యమైన అభిప్రాయాల్ని నాకు అందిస్తూ, కామెంట్ల రూపంలో మీ సహాయ సహకారాలను అందిస్తూ నన్ను ప్రోత్సహిస్తారని తలుస్తూ, భావిస్తూ, నమస్కరిస్తూ, జై తెలుగు తల్లి.